అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆ చేయే బస్మాసులు వస్తాగా మారి తెలంగాణలో ఒకసారి అధికారాన్ని రాగానే ఇప్పుడు దోసుకుడు స్టార్ట్ అయిపోయింది. 6 గ్యారెంటీల విషయంలో చర్చనే లేదు. ఇక 6 గ్యారెంటీల విషయంలో కూర్చొని రుణమాఫీ చేస్తామంటున్నారు. నేను మళ్ళీ విజ్ఞప్తి డిమాండ్ చేస్తున్నాను. రుణమాఫీ విషయంలో మీరు శ్వేతపత్రం పెడతారు. ఎన్ని లక్షల మంది రైతులకు బ్యాంకులు రుణాలు ఇచ్చినాయి ఈ 10 సంవత్సరాలు? ఎన్ని లక్షల మంది రైతులకు బ్యాంకులు రుణాలు ఇచ్చినాయి? బ్యాంకు లెక్కేంది, మీ లెక్కేంది? మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ఏంది, ఎన్నికల తర్వాత ఇచ్చిన హామీ ఏంది, ఇప్పుడు చేస్తున్నది? ఇదే కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ పేరు చెప్పుకొని, అంతకు ఇంద్రమ్మ పేరు చెప్పి కుంభముచ్చారు. ఇప్పుడు సోనియమ్మ స్టార్ట్ చేశారు. ఇక సోనియమ్మ పేరు చెప్పి సోనియమ్మ బర్త్డే సందర్భంగా 40,000 కోట్ల రూపాయలు మేము మాఫీ చేస్తాం రుణాలు. ఎవరు? కాంగ్రెస్ పార్టీ చెప్పిందే సోనియమ్మ బర్త్డే చెప్పండి. సోనియమ్మ బర్త్డే అయిపోయింది. మరి 40,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టాలి కదా శాసనసభలో. ఎంత పెట్టారు? 27,000 కోట్ల రూపాయలు పెట్టారు. సరే, 27,000 కోట్ల రూపాయలు పెట్టారు. మరి ఖర్చు పెట్టింది ఎంత అంటే 16,000 కోట్ల రూపాయలు అంటున్నారు. అంటే అర్థపర్థం లేకుండా, అందుబందులు లేకుండా, హోదానికి కూడా సంబంధం లేకుండా, ఒక నాయకుడు ఒక రకంగా, ఇంకో నాయకుడు ఇంకో రకంగా ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. 70% మందికి రుణమాఫీ జరగలేదు. ఇప్పుడు చాలా మంది రైతులు అనారోగ్యరీత్యా అప్పుల పాలై చనిపోయారు. వారు కూడా లోన్ తీసుకున్నారు. నిన్న మల్యాల మండలంలో ఒక గ్రామానికి ఒక పేద వ్యక్తి చనిపోయాడని పోతే వాళ్ళ భార్య చెప్తున్నది, సార్ 2 లక్షల రుణమాఫీ చేస్తానని చేయలేదు, మా భర్త చనిపోయింది. వాళ్ళ నిన్న పోయి అడిగితే మీ భర్త చనిపోయాడు కదా, రుణమాఫీ చేయమంటాడు. వాళ్ళు చనిపోతే భార్య ఒత్తిడి కదా. ప్రస్తుతం విడుదల చేయమంటే దాని మీద ఏం లేదు. మళ్ళీ విమర్శకు ప్రతి విమర్శనే, సమాధానం లేదు వాళ్ళ కదా. విమర్శకు ప్రతి విమర్శనే. కేసీఆర్ వచ్చేమో 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తానని మొన్న అంటే ముచ్చిపోయాడు. ఆయన ఏ తర్వాత పోటీగాడు మునగాడు ఏ కావచ్చు అని చెప్పి పాపం రైతులు కట్టకుండా అసలుకు వడ్డీకి మిత్తికి మిత్తాయి. ఇవాళ వాళ్ళకు తడిచిపోబడైపోయింది. ఇక వీళ్ళు వచ్చారు. వీళ్ళు వచ్చే కేసీఆర్ 2 లక్షలు, మీరు 2 లక్షలు చేస్తామని చెప్పండి. దాని చూసి మళ్ళీ వీళ్ళు కట్టకుండా అయిపోయారు. వాళ్ళు కట్టింది ఇప్పుడు చక్రవడ్డీ కట్టాల్సి వస్తుంది. అది వడ్డీల ప్రభుత్వం, ఇది చక్రవడ్డీల ప్రభుత్వం. అధికారం చేపట్టి 9 నెలలు అయింది. నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు ఇస్తాను. ఒక్కొక్క విద్యార్థికి 32,000 రూపాయలు బాకీ ఉన్నారు. 32,000 రూపాయలు ఒక్కొక్క నిరుద్యోగ యువకుడికి కాంగ్రెస్ పార్టీ బకాయి ఉన్నది. ఇప్పుడు మహిళలకు 2,500 రూపాయలు ఇస్తున్నారు, తులం బంగారం ఇస్తున్నారు. ఇప్పుడు ఒక్కొక్క మహిళకు 1,00,000 రూపాయలు బాకీ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. ఇంకా స్కూటీ కలపడదాలని. ఇంకా కాబట్టి ఇవన్నీ కూడా వీటిగా చర్చ జరగాలి. ఈ పార్టీ ఆ పార్టీలో విలీనమవుతుందా, ఆ పార్టీ దాంతో అయ్యేదని చెప్పారు. ప్రజలు పడుచుకుంటున్నారు దాని గురించి. ఈ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ ప్రజలు దాని గురించి పడుచుకుంటే ప్రజలు కావాల్సింది మేము ఇబ్బందులు కష్టాలు ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ మోసం చేస్తే ఈ పార్టీకి ఓటేస్తే ఈ బస్మాసులు వస్తలేక అయిపోయింది మా పరిస్థితి. ఇంత కేసీఆర్ కొడుకులకని వెళ్తా సేమ్ మాఫియా. ఈ ల్యాండ్లు కబ్జా చేసుకోవడానికి రైతులను, పేద ప్రజలను వాళ్ళను మభ్యపెట్టి తక్కువ రేట్లకు ల్యాండ్ కొనుక్కొని ఎక్కువ రేట్లకు అమ్ముకోవడానికి, ల్యాండ్స్ డిమాండ్ రావడానికి ఒక ప్రత్యేకంగా ఒక నాయకుడు నియమించారు కాంగ్రెస్ పార్టీ. అప్పుడు కుటుంబం దోసుకున్నది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సేమ్ నాయకులు దోసుకుంటున్నారు. మరి 2 పార్టీలు సేమ్, అది కుటుంబ పార్టీ, ఇది కుటుంబ పార్టీ. అది అవినీతి పార్టీ, ఇది అవినీతి పార్టీ. జస్ట్ మిస్ అన్న, లేకుంటే ప్రభుత్వం ఆదాయం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.